ఏమైందమ్మా ఆయనకి? బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ వచ్చింది. స్ట్రోక్ వచ్చింది, బ్లీడింగ్ అయిపోయింది బ్రెయిన్కి. ఏంటి బాలకృష్ణ గారు, చేతులు ఇలా ఇలా అంటూ ఉండండి ఒకసారి మెల్లిగా. చెయ్యి జాయింట్ జారిపోయింది మేడం, అవుతుంది. జాయింట్ జారిపోయింది అంటే మెడిసిన్స్ ఎక్కువ అయిపోయింది. హోమియో వాడేము, హోమియో వాడిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి జాయింట్ జారిపోయింది మేడం. ముందు కొంచెం బాగున్నప్పుడు ఎక్సర్సైజ్ కూడా బాగా చేయించేదాన్ని. ఇప్పుడు పట్టుకుంటే పెయిన్ వల్ల తట్టుకోలేకపోతున్నారు. అదేంటది? అది జాయింట్ ఇక్కడ గేప్ వచ్చింది మేడం. అప్పుడు మరి ఏదైనా అదే చూపించండి, డాక్టర్కి చూపిస్తే మరి ఆయనకి పక్షవాతం వల్ల అలాగైంది, మనం చేయడానికి వీలు కావట్లేదు అని అన్నారు. మీరే అలా నెమ్మదిగా ఎక్సర్సైజ్ చేస్తే అది సెట్ అవుతుంది అన్నారు. తీసుకెళ్ళడానికి కూడా అవ్వట్లేదు మేడం, అతనికి పట్టుకొని కింద దించలేను, ఆటో ఎక్కించి తీసుకెళ్ళలేని పరిస్థితి. ఎవరైనా తోడైనా తీసుకుని వెళ్ళండి అమ్మా కనీసం. మరి జాయింట్ జారిపోవడం ఏంటి? ఆయన బాగా ఉండేటప్పుడు మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు? చూసుకున్నారు మేడం, చాలా బాగా చూసుకున్నారు. దేవుడు కూడా ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీకు మేలు చేస్తారమ్మా, అధైర్యపడకండి. భగవంతుడు తొందరగా మంచి రోజులు ఇవ్వాలి, ఆయన ఆరోగ్యం తొందరగా సెట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ ఇల్లు మళ్ళీ నీ పేరు తగ్గట్టుగానే శాంతి నివాసం లాగా నీ జర్నీ శాంతిగా జరగాలని కోరుకుంటున్నాను. మీ ఆయన ట్రీట్మెంట్కి 10,000 రూపాయలు ఇస్తున్నాను. మీ అబ్బాయికి ఏమైనా మంచి బట్టలు కొనండి, తనకు 2,000 రూపాయలు ఇస్తున్నాను. మొత్తంగా 12,000 ఇస్తున్నాను తల్లి.